सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। प्रियं श्रीमद्भागवतं పంచమ స్కందం 21వ అధ్యాయంలోకి వచ్చాం. నిన్నటి వరకు 6 ద్వీపాలు, లోకాలోక పర్వతాలు, నదులు, అక్కడున్న జీవరాశులు, వాటి స్వభావము, వాళ్ళ ఇష్టదైవాలు, వాళ్ళ జీవన విధానం అన్నీ చూసాం. ఇప్పుడు చివరికి వచ్చేటప్పుడు చెప్పేశారు. ఏమయ్యా అంటే సూర్యుడు రథం ఎక్కి అత్యంత వేగంతో తిరుగుతూ ఉన్నాడండి. 2,00,000 యోజనాల వేగంతో తిరుగుతున్నాడు. గంటకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తాయి ఏ బండ్లైనా? 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్, 100 దాటుతాయి. ఒక నిమిషం, అర నిమిషం మళ్ళీ అవునా? బోయింగ్ ఫ్లైటే 500-600 కిలోమీటర్ల స్పీడ్తో పోతాయి. కానీ సూర్యుడు వేగం ఏంటి అంటే 2,00,000 యోజనాల వేగం అట గంటకి. ఒక యోజనం 12 కిలోమీటర్లు. 2,00,000 యోజనాలు 12 వల్ల 24,00,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడట. ఎంత స్పీడ్తో తిరుగుతున్నాడు! అయితే ఆయన ఎక్కడ నిలబడి తిరుగుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, ఆ తిరిగే విధి విధానం ఏంటి, ఆయనకు సపోర్ట్ ఏంటి, ఇవన్నీ తెలియాలి అని అంటే ఇదిగోండి ఈ అధ్యాయం బోధించుకుందండి అన్న. చూడండి అలాగా. ఓం శ్రీ శుకఉవాచ ఏతావానేవ భూవలయస్య సన్నివేశః ప్రమాణ లక్షణతో వ్యాఖ్యాతః ఏతేన హి దివో మండలమానం తద్విదం ఉపదిశంతి యథా ద్విదలయోర్ నిష్పావాదీనాం తే అంతరిక్షేణ అంతరిక్షం తదుభయ సంధిం యన్మధ్యగతో భగవాన్ తపతాం పది తపన ఆతపేన త్రిలోకీం ప్రతపతి అవభాసయత్యాత్మభాస సయేష ఉదగయన దక్షిణాయన వైశ్వగత సంజ్ఞాభిర్మహాంజవ శైగ్ర్య సమానాభిర్ గతిభిరారోహణావరోహణ సమానస్థానేషు
యథా సవనమవిపద్యమానో మకరాదిషు రాశిష్యవోత్ రాత్రాణి దీర్ఘహ్రస్వ సమానాని విధత్తే యదా తదాహాన్యేవ వర్ధంతే హ్రసదిశమాసి మాస్యేకైకా గణికా రాత్రిషు యదా వృశ్చికాదిషు పంచసు రాశిషు వర్తతే తదా హోరాత్రాణి విపర్యయాణి భవంతి యావద్దక్షిణాయన మహాని వర్ధంతే యావదుదగయనం రాత్రయః ఏవం నవకోటయ ఏకపంచాశల్లక్షాణి యోజనానాం మానసోత్తరగిరిపర్వ వర్తంతస్యోపదిశంతి తస్మిన్ నయేంద్రీపురీం పూర్వస్మాత్ మేరోర్దేవదానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ పశ్చాద్వారుణీం విమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూదయమధ్యాహ్నస్తమయని నిషీధానీతి భూతానాం ప్రవృత్తిర్నివృత్తిర్నిమిత్తాని సమయ విశేషేణ మేరో చతుర్దిశం తత్రత్యన్యాం దివసమధ్యంగత ఏవ సదాదిత్యస్తపది సవ్యేనాచలం దక్షిణేన కరోతి యత్రోదేతి తస్యః సమానసూత్రనిపాతే నిమ్లోచతి యత్ర క్వచన స్యందంతే స్యందేనావిదపది తస్య హైష సమానసూత్రనిపాతే ప్రస్వాపయతి తత్ర కథం న పశ్యతి తం సమనుపశ్యేరన్న. సూర్యుడు రథం ఎంత వేగంగా వెళుతుందండి, అదే డౌట్ రావచ్చు. సూర్యుడిని ఏ రథం మోస్తుంది? ఏ రథం మోస్తుంది? ఏ రథం మోయగలదు ఆయన? అయ్యా సూర్యుడు చుట్టుకొలత కూడా చెప్తున్నాడు. ఏమిటి అంటే 20 లక్షల యోజనాల వెడల్పుతో ఉన్నాడు సార్. వెడల్పు ఇంకా ఎక్కువే. అంత సూర్యుడిని ఏ రథం మోస్తుంది? ఎలా మోయగలదు? రథం నడవాలి అని అంటే గుర్రాలు ఉండాలి కదా. సూర్యుడు రథానికి కూడా 7 గుర్రాలు ఉన్నాయండి. అవునా? చక్రాలన్నీ ఒకే చక్రమా? ఒక చక్రంతో రథం ఏంటి నడుస్తుంది? ఒక చక్రంతో ఎలా నడుస్తుంది? జనరల్గా చెప్పాడు 12 చక్రాలు ఉన్నాయండి, 12 నెలలు. ప్రతి చక్రానికి ఏవి 12 ఆకుల 7 గుర్రాలు 7 రోజులు. అవి 6 చక్రాల 7 చక్రాలు చెప్తారు అదంతా కూడా. ఇదంతా ఏంటి అని అంటే బాహ్యంగా ఏమో ఒక అర్థం వస్తుంది. ఇది నిజం అబద్ధం అంటే శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆ బాహ్యంగా ఉన్న వర్ణ చూస్తేనేమో సూర్యుడిని నడిపించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కశ్యప ప్రజాపతి అదితి కుమారుడు సూర్యనారాయణుడు కదా. ఆయన రథం ఉంది, ఆ రథానికి గుర్రాలు ఉన్నాయి, ఆయనకు రథ సారథి కూడా ఉన్నాడు. ఉన్నాడా? ఎవరు? కర్దమ వినతా పుత్రుడు వైనతేయుడు. వైనతేయుడు కాదు, అనూరుడు. అనూరుడు గరుత్మంతుడి అన్న. అనూరుడు కూడా 2 పుత్రులు, సంపాతి జటాయు. అనూరుడు పుత్రుడు వాడు. ఆయనకు అనూరుడు తమ్ముడు గరుత్మంతుడు కదా. ఆయన సూర్యుడు. ఇంకా ఈ గోళానికి కూడా అధిపతి ఆయన.
అదేలా అండి అనడానికి వీల్లేదు. తెలంగాణను ఎవరు నడిపిస్తున్నారు? రేవంత్ రెడ్డి అండి. ఇప్పుడు మొన్నటి వరకు భారతదేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు? నరేంద్ర మోడీ. అవునా కదా? అలాగే ఇక్కడ ఏంటంటే భూమిని ఎవరు నడిపిస్తున్నారు? భూదేవి అండి. భూదేవి. అవునా కదా? భూదేవి అండి. జలానికి అధిపతి ఎవరు? జలం వరుణుడు. అగ్నికి అగ్నిదేవుడు ఉన్నాడండి. గాలికి సూర్యమండలానికి సూర్యుడు అండి. చంద్రమండలానికి చంద్రుడు అండి. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిపతి ఉన్నాడు. భూమికి అధిపతి అంటే ప్రతి గ్రహానికి అధిపతి ఉన్నాడండి. అదంతా కూడా నడిచిపడుతుంది. దానికి ఏంటి అంటే ఇదిగా ఈ మండలం యొక్క ప్రమాణం పరిధి అంతా కూడా చెప్పబడుతూ ఉంది. భూమి ఎంత ఉందండి? కొద్దిసేపు ఉంటారు. 2 రోజులు టైం ఇస్తే కొలుసుకొని వస్తాం. 2 రోజులు టైం ఇస్తే మీరు ఏం కొలుసుకొని రాగలరు? మీ ఇల్లు, మిషను, లేదా మీ పొలం కొలుసుకొని రాగలరు. ఊరిని అంతటి కొలుసుకొని రాగలరా? కొలుసుకొని రాగలరా? తర్వాత సముద్ర మండలాన్ని కొలుసుకొని రాగలరా? అగ్ని మండలాన్ని కొలుసుకొని రాగలరా? అంతా చెప్తున్నాడు ఈయన వరుసగా. ఇదిగోయా ఏది దివో మండలమా తద్విధ ఉపశేషంతి ఇలా ద్విదలయోర్ నిష్పావాదీనాంతే అంతరిక్ష అంతరేణ అంతరిక్షం తదుభయం సంతి. అదో విద్వాంసులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. తెలిసిన వాళ్ళు విద్వాంసులు అంటే భూమండలం ఎంత పరిమాణం ఉందో దాన్ని బట్టే స్వర్గం కూడా ఉంటుందండి. రెండిట్లో ఏది పెద్దది? భూమి పెద్దదా స్వర్గం పెద్దదా? భూమి పెద్దదా స్వర్గం పెద్దదా? బుద్ధి పని చేస్తే చాలా డబ్బులు వస్తాయి ఇక్కడ. అంటే పెద్దదా అంటే ముందు పుట్టిందా అని కాలాన్ని బట్టి అడుగుతున్నారా స్వామి? అవునా? లేకపోతే పరిమాణాన్ని బట్టి అడుగుతున్నారా స్వామి? లేకపోతే ఇది ఎంత ఎక్కువ కాలం నడుస్తుంది అనే దాన్ని బట్టి చెప్తున్నారా? దానికే దేశం కాలం అని అన్నారు. కొలతలు కొలిసేటువంటి స్వభావం తర్వాత గుణాలను బట్టి కొలబడుతున్నాను. అయ్యా వీటికి కూడా పరిమాణాలు ఉన్నాయి కదా. పరిమాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? భూమి అయినా స్వర్గమైనా అన్ని ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలోనే ఉన్నాయి కదా. అయితే ఆకాశంలో ఈ 14 లోకాలకి సూర్యుడు ఉన్నాడండి. ఈ సూర్యుడు అందరికీ వెలుగులను ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నావు భూమి ముఖం స్వర్గం అందరికీ సూర్యుడు వెలిగిస్తాడండి. ఏమండి అన్ని అంతరార్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక భాగవతానికి అంతరార్థం మొత్తం తెలుసుకోవాలి అంటే ఎన్నేళ్ళు పడుతుంది? పట్టచ్చు ఒక 400-500 ఏళ్ళు. అవునా కదా? భాగ్యార్థం తెలుసుకోవడానికి మనకు 4 ఏళ్ళు తెలుసు ప్రయత్నం చేస్తుంటే ఒక భగవద్గీత కదా 700 శ్లోకాలు అది తెలుసుకోవడం కొన్ని ఏళ్ళు పడుతుందండి. ఈ భాగవతం 18,000 శ్లోకాలు. దీనికి అంతరార్థం తెలుసుకోవాలంటే అయితే ఏదైతే వేదాంతం ద్వారా తెలుసుకున్నా దాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారండి. అయితే ఏమైందంటే ఈ భూమికి ఆయన సూర్యుడి యొక్క కాంతిని బట్టి అవునా ఆ సూర్య గమనాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ఉత్తరాయణం అండి, దక్షిణాయనం అండి. అంతేనా? ఒక రోజు కూడా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టే కొలవబడుతుంది. అంతేనా? సూర్యుడు కనిపిస్తూ ఉంటే పగలు అన్నాం, సూర్యుడు కనిపించకపోతే రాత్రి అంటాం కదా. ఒకసారి కనిపించకపోతే 24 గంటలండి ఒక రోజు అండి. అలాగా 7 రోజులు కలిస్తే ఒక వారం అండి. 2 వారాలు కలిస్తే ఒక పక్షం అండి. 2 పక్షాలు కలిపితే ఒక నెల. నెలలకు పేర్లు ఉన్నాయి కదా.
పక్షాలకు కూడా పేర్లు ఉన్నాయిగా, అన్నిటికీ పేర్లు ఉన్నాయి, నెలలకు పేర్లు ఉన్నాయి. నెల ఎట్లా లెక్క పడుతుంది? ఆయన చంద్రుడు ఉన్నాడే, వాళ్ళ భార్యలు ఉన్నారు ఒక 27-28 మంది. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో గడుపుతూ ఉంటాడట. ఒక రౌండ్ అయిపోయే లోపల ఇక్కడ సంవత్సరం ఒక నెల అయిపోతుంది. అంతేనా? వరుసగా నక్షత్రాలు. ఆయన వెలుగు పెరిగే కొద్దీ ఉత్తరపక్షం, అదేమంటాం శుక్లపక్షం అండి. ఆయన వెలుగు తగ్గే కొద్దీ కృష్ణపక్షం అండి అని అంటాం కదా. దాన్ని బట్టి అలాగా వ్యవహారం కూడా ఏమయ్యా, అలాగే ఈ చంద్రుడు ఏ నక్షత్రములో ఉన్నప్పుడు పౌర్ణమి వస్తుందో ఆ నెలకు ఆ నక్షత్రం పేరే ఉంటుందండి. ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉంది? పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ నెలకు పేరేంటి? పుష్యమాసం అండి. నెక్స్ట్ మఖ నక్షత్రంలోకి పౌర్ణమి వచ్చింది అనుకోండి, అప్పుడు మాఘ మాసం అండి అని అంటున్నాం కదా. అలాగే ఏమిటయ్యా, ఆ సూర్యుడు ఉన్నాడే ఇలాగ దక్షిణ వైపు వస్తున్నాడు అని అంటే మొన్నే స్టార్ట్ అయిందండి 15వ తేదీ దక్షిణ పక్షం, దక్షిణ అయనం, సారీ ఉత్తరాయణం, ఉత్తరం వైపు వెళుతూ ఉన్నాం. ఆ తర్వాత జూలై వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆయన మళ్ళీ దక్షిణ వైపుకి తిరుగుతూ ఉంటాడండి. దక్షిణ అయనం అండి, దక్షిణాయనం అండి. మళ్ళీ జనవరి 15 వచ్చేటప్పటికి దక్షిణ వైపు లాస్ట్లో ఉంటాడండి కాబట్టి దక్షిణాయనం అయిపోయింది. ఆయన కథలను బట్టి చెప్తున్నాను. అలాగే ఏమిటి అంటే 2 అయనాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుందండి. ఎట్లా నిర్ణయిస్తారండి? అవన్నీ తెలియకనే వాళ్ళు 1, 2, 3 డేట్లు పెట్టేసుకున్నారు. ఆ 1, 2 బట్టే సంవత్సరాలు కూడా అనేసారు. కానీ మనకు కూడా సంవత్సరానికి అధిదేవతలు ఉన్నారా లేదా? ప్రభవ విభవ 60 మంది సంవత్సరాది దేవతలు ఉన్నారు కదా. ఇలాగా సంవత్సరాలు గడిపోతుంటే కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి ఒక యుగం అండి. 4,30,000 సంవత్సరాలు ఏదైతే ఉందో 12,000 సంవత్సరాలు ఒక కలియుగం అండి. దీనికి 2 రెట్లు ద్వాపరయుగం అండి, దానికి 3 రెట్లు త్రేతాయుగం అండి, దానికి 4 రెట్లు కృతయుగం అండి. ఈ 4 యుగాలు కలిగితే ఒక మహాయుగం అండి. ఇలాంటి మహాయుగాలు 1000 నడిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క పగలండి. ఆ తర్వాత మళ్ళీ ఆయన నిద్రలోకి వెళితే ఇంకో 1000 మహాయుగాలు గడిచిపోతాయండి. ఇట్లా ఆయన కూడా 365 రోజులండి. ఆ 365 రోజులు అయితే 1 సంవత్సరం అండి. ఆయన 100 సంవత్సరాలు దాటితే ఆయన కూడా వెళ్ళిపోతాడు, మారిపోతాడండి. ఇప్పుడు 51వ సంవత్సరంలో ఉన్నాడండి ఆయన. 57 దాటి 57 దాటేటప్పటికి ఏమవుతుందయా, గడ్డం అంతా కూడా గడ్డం అంతా తెల్లగా అయిపోయింది ఆయనకి. ఆయన కూడా అర్థం ఆయుష్ అయిపోయింది. హాఫ్ సెంచరీ దాటేశాడు కదా. ఇంకా హాఫ్ సెంచరీ దాటేటప్పటికే రెడీగా ఎవరు నెక్స్ట్ ఆ సీట్లో కూర్చున్నది ఎవరు నెక్స్ట్? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు? తర్వాత ఎవరు వస్తున్నారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈయన తర్వాత ఎవరు వస్తారు చెప్పండి, ఎవరైనా గట్టిగా చెప్పండి. అందరికి తెలుసా? మీకు కూడా అలా చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసా? యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నాడు అండి, అందరికీ తెలిసిపోతుంది. ఎక్కడో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, ఈయన తర్వాత ఆయనే వస్తాడండి. ఈ తర్వాత ఎంత గట్టిగా చెబుతున్నారు, ఇదేంటయ్యా? అది కాదు, డిసైడ్ చేశారా ఎవరైనా? కానీ అందరూ ఆకాంక్షిస్తున్నారు, అవునా కాదా? మంచివాళ్ళు కోరుకుంటున్నారు, దుర్మార్గులు భయపడుతూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమ్మో ఆయన వచ్చేస్తాడేమో, మా తాట తీసేస్తాడేమో, అవునా కదా? అవునా? అటు ఇటు 2 వైపుల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. అలాగే ఈ బ్రహ్మదేవుడు తర్వాత ఎవరు? బ్రహ్మదేవుడు ఆంజనేయుడు,
ఆ, ఈ బ్రహ్మదేవుడు తర్వాత రాబోయే బ్రహ్మదేవుడు ఎవరయ్యా? హనుమంతుడే. డిసైడెడ్. ఇక్కడ ప్రజలే డిసైడ్ చేస్తున్నారు లేదా నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అని చేస్తున్నా లేదా? ఏమయ్యా ప్రజలందరూ డిసైడ్ చేస్తే అయిపోతుందా? అయిపోతుందా? అయిపోదా? అయిపోతుంది. ఏమయ్యా అక్కడ బ్రహ్మదేవుడు కూడా డిసైడెడ్. నెక్స్ట్ బ్రహ్మ హనుమంతుడే. ఇక్కడ ట్రై చేస్తారేమో రాకుండా ఉండడానికి కదా, దుర్మార్గంతుడు కలిసి మంచివాడు రాకుండా ఉండడానికి ఇక్కడ ప్రయత్నం చేయొచ్చునేమో. అక్కడ ఎంత ఏం వీలు కాదు. ఎందుకు? రాజముద్ర వేసి గుద్దేస్తుంటాడు ఆయన. ఎవరో విష్ణుదేవుడు. మిస్టర్ బ్రహ్మ, నెక్స్ట్ బ్రహ్మ హనుమాన్ అని రాజముద్ర ఎప్పుడే వేసేసాడు ఆయన కదా. అయ్యా ఇలాగే నడిచిపోతూ ఉందండి. ఇదిగో అలాగే ఇవన్నీ కూడా నిర్ణయించబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఏం రాబోతుంది? జస్ట్ 2 ఏళ్ళు ఆకండి స్వామి, ఫిబ్రవరి మార్చి అయిపోయింది అంటే చెప్పేస్తాం నెక్స్ట్ రాబోయేది అంతే. అప్పుడు చెప్తారా? ఇప్పుడు కూడా తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ సంవత్సరం ఏం రాబోతుంది. అలాగే 60 ఏళ్ళు అయిపోయాయంటే మళ్ళీ 60 ఏళ్ళు వస్తాయి. అది సంవత్సరాలకు అధిదేవతలు ఉన్నాయి. అందుకే 60 ఏళ్ళు దాటేటప్పటికి థ్యాంక్స్ చెప్తాం సంవత్సర అధిదేవతలకి. షష్ఠి పూర్తండి. ఒకవైపు ముఖం ఆనందంతో, ఇంకొక వైపు అమ్మ 60 అయిపోయా, ముసలోని అయిపోయాను. ఏమయ్యా ఇదంతా ముందే నిర్ణయించబడి ఉందండి. అలాగే ఏమైందయ్యా, ఈయన ఉత్తరాయణము దక్షిణాయనము అనే దాన్ని బట్టి సూర్య గమనం ఉందండి. ఆ గమనాలు ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అండి, దక్షిణాయనాన్ని అనరా? దక్షిణాయనం కూడా పుణ్యకాలం అంటారు. కానీ ఇది కొన్నింటికి అది కొన్నింటికి పుణ్య సదృశం. నువ్వే విధంగా చూస్తే ఆ విధంగా పుణ్యం అండి కదా. ఆ విధంగా నడుస్తుందండి. ఇవన్నీ ఆ గతులు నడుస్తూ ఉన్నాయి. వాటిని బట్టి ఇదిగో తిథులు, నక్షత్రాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, వీటికన్నిటికీ పేర్లు ఉన్నాయి. వాటికి అధిదేవతలు ఉన్నారు. వాటినన్నిటినీ కూడా నడిపించేవాడు, సృజించేవాడేమో అక్కడ బ్రహ్మదేవుడైతే వాటిని బట్టి సూక్ష్మంగా స్థూలంగా ఇక్కడ నడిపిస్తున్నాడు. సూర్యగమనాన్ని బట్టి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయండి. మరి సూర్యుడు ఎవరిని బట్టి నడుస్తున్నాడు? బ్రహ్మదేవుడే చెప్పేస్తున్నాడు ముందు. ఆ తర్వాత విష్ణుదేవుడిని అనుసరించి ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. అయితే ఏమైందయ్యా, సూర్యుడు కూడా అంటారా మేరు పర్వతాన్ని చుట్టూ తిరుగుతున్నాడు అండి అని కూడా అంటారుగా. మేరు పర్వతానికి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు అని అంటారు. అదేది ఒక పర్వతం ఏదో కాశీ దగ్గర వింధ్య పర్వతం. సూర్యుడిని అడిగిందట, నువ్వు మేరు పర్వతాన్ని చుట్టూ తిరుగుతావు కదా, నా చెట్టు కూడా తిరుగు అందట. అంత బాగుందో చూడు. అవునా? నా చుట్టూ కూడా తిరుగు. నీ చుట్టూ నేను ఎందుకు తిరుగుతా? ఈ పర్వతం బుస్సని పెరిగిపోయింది. సూర్యుడి కంటే ఎత్తు పెరిగిపోయిందట వింధ్య పర్వతం. ఆ దేవతలందరూ పోయి చెప్పారట, వీడికేం పోయేగలం అయ్యా బాబు. అవునా? సూర్యుడు వాడు చెట్టు తిరగడానికి పైకి పెరిగిపోతున్నాడు. అయ్యా అగస్త్య మహర్షి వాడు పని పట్టవయ్యా అంటే డోంట్ వరీ అన్నాడట. మహాత్ములు ఉన్నారే, వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏ కార్యాలు ఉండవు. వాళ్ళ కార్యాలన్నీ లోక కళ్యాణమే. లోకానికి ఇది అవసరమైతే అది చేస్తూ ఉంటారు. సరేలే అన్నాడట. బాబా ఆయన హాయిగా హిమాలయాల్లో ఉండేవాడు ఏం చేశాడు? అక్కడి నుంచి సౌత్ ఇండియాకు వచ్చేసాడు, దక్షిణ భారతదేశం వస్తూ హిందీ పర్వతం దగ్గరికి వచ్చాడట. దానికి వణుకు పుట్టింది అగస్త్యుడిని చూసేటప్పటికి. నర్మదా నది ఒడ్డునే ఉండేవారు ఆయన. నేరుగా వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడట. వింధ్య పర్వతం భయంతో వంగిపోయిందట. ఆయన పైకి ఎక్కి, ఇండియా నేను మళ్ళీ తిరిగి వస్తాను, అవునా కొంచెం పని ఉంది అటు పక్కకి వెళ్ళి తిరిగి వస్తాను, అప్పటిదాకా ఇట్లాగే ఉంగుండు అన్నాడట.
ఇప్పటికి ఇప్పటికి ఆ పర్వతం ఇట్లా వంగే ఉంటుందట, ఇంకొనే ఉంటుందట ఆ పర్వతం, బలి లేదట. ఆయన భయంతో కదా. ఏమయ్యా అంటే ఇదిగో మీరు ఏదో కాదండి, చైతన్యమేనండి. చైతన్యం చుట్టూ అన్నీ తిరుగుతాయి, కానీ జడం చుట్టూ ఏం తిరుగుతుంది? చైతన్యం ఉంటేనే అనేక రకాల ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కదులుతున్నాయి కదా. దేన్ని బట్టి? లోపల చైతన్యాన్ని బట్టి. చైతన్యం వదిలేస్తే ఏ కదలిక ఉండదు దేంట్లోనూ. ఏ చూపులు కదలవు, చెవి కదలదు, ముక్కు కదలదు, ఏవి కదలవు, లోపల బయట అన్నీ ఆగిపోతాయి కదా. అయితే మీరు అంటే ఆయనే. ఎవరు? మా ఈ రూప్ కదలే చైతన్యం మీరు అంటే భగవంతుడు చుట్టే తిరుగుతాయండి. కానీ జనరల్గా ఏమనుకుంటారు చూడండి, రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి రాసులు, చిన్న చిన్న రాజ్యాలు, రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, దేశాలు, వీళ్ళు కూడా రాజులుగా ఎన్నుకున్నారు ప్రజలు. అదేవిధంగా వాళ్ళకు కూడా అహంకారం వచ్చేస్తుంది. అవునా? నాకంటే మించినోడు ఎవడో లేడండి. వ్యక్తికి అజ్ఞానంతో దృష్టి మూసుకుపోయే కొద్దీ నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాడు, కానీ వాడికి కూడా తెలుసు లేదని. కాకపోతే నాకు తెలిసింది ప్రజలకు కానీ తెలిసిందిరా అంటే నన్ను దించేస్తారేమో, కాబట్టి నేను చెప్పుకోవాలి అనుకుంటాడు. ఏమని? నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని ఏదో బయటకు వచ్చి ప్రజలకు ముందే తెలిసి ఉంటుంది. వీడిని ఇంకా లాభం లేదురా బాబు, అవునా, కొద్ది రోజులు పోని మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు దించేద్దాము అని అనుకుంటారు. అలాగే దించేస్తూ ఉంటారు. కానీ అందరికంటే గొప్పవాడు ఎవడయ్యా? అంతటా అందరిలో ఉన్న పరమాత్మయే. ఆయన చుట్టూ అన్నీ తిరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు కదా, ఆయన తిరుగుతూ ఉన్నాడు అంటే ఒక రౌండ్ తిరుగుతాడు కదా, ఆకాశంలో తిరుగుతున్నాడు కదా, ఆ తిరిగేది ఒక రౌండ్ ఒక రోజుకి ఎంత తిరుగుతున్నాడు అయ్యా ఏంటి అని అంటే ఎంత? 9,50,51,00,000 యోజనాలట. దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారట. 9,51,00,000 యోజనాల దూరం ఆయన గమనం ఒక రోజుకి. అదే చెప్తూ ఉంటారు కదా, పల్లెలకు బస్సులు వెళ్తున్నాయండి, రోజుకి 8 కిలోమీటర్లు తిరగాలి అని అంటారు వాటికి, బస్సులకు కూడా. అవునా? ట్రైన్స్ కూడా షటిల్ సర్వీస్ అండి, హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ అండి కదా, 8 కిలోమీటర్లు. అలాగే సూర్యుడు కూడా ఒక గమనానికి దారి ఇచ్చేసాడని చెప్పేశాడు. రోజుకి 8 కిలోమీటర్లు ఆయన తిరుగుతూ ఉంటాడండి. తిరుగుతూ ఉండేటప్పుడు ఆ మేరుగిరికి తూర్పు వైపు ఉన్నటువంటి భాగాన్నేమో ఇంద్రుడి యొక్క దేవదాని నగరము అంటారట. దక్షిణం వైపు యముడిది సంయమని నగరము అంటారట. పశ్చిమ వైపు వరుణుని నిమ్లోచనీపురము అంటారట. ఆ ఉత్తరం వైపు ఏమో చంద్రుడి నగరం అట, అది విభావరి అనే పురం ఉంటాయట. ఈ పురాలన్నీ కూడా కనిపిస్తుంటాయట సూర్యుడి తిరుగుతూ ఉండేట. వీటన్నిటిలో కూడా సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయండి. ఉదయిస్తున్నాడు అన్నట్టు కనిపిస్తున్నాడు అని మనకు అట్లా తిరుగుతాడు కనిపించడు కదా, ఇట్లా తూర్పుకి వచ్చేటప్పటికి కనిపించడం మొదలు పెడతాడు, మళ్ళీ పడమర వైపుకి వెళ్ళేటప్పటికి కనిపించడం మానేస్తూ ఉంటాడు. అవునా? ఆయన గదులు మారుతూ ఉంటాయండి. అలాగే ఏంటి అని అంటే ఆయన సూర్య గదులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి, ఇలాగా కదులు కదులుతూ ఉంటాయి. కానీ ఆ సుమేరు అనేది ఉంది, దానికి ఎప్పుడు వెలుగు దూరం కాదు. సూర్యుడు రోజంతా మనకు కనిపించాలంటే ఏం చేయాలి? సూర్యుడు 24 గంటలు మనకు కనిపించాలంటే ఏం చేయాలి? కనిపిస్తాడా? సూర్యుడు 24 గంటలు మనకు కనిపించాలి అంటే ఏం చేయాలి? ఆయనకు ఒక అప్లికేషన్ పెట్టాలా? హే సూర్య కనిపించరా అయ్యా సూర్య అన్నా, నువ్వు రెండిట్లు ఏదన్నా కుదరదు, నువ్వు ఫ్లైట్ వేసుకొని పైకి వెళ్ళిపో, భూకక్ష దాటాయి. ఇప్పుడు 24 అవర్స్ కనిపిస్తాడా? కనిపించడా? భూకక్ష దాటి పైకి వెళ్ళిపోతే 24 గంటలు ఉన్నాడా లేదా సూర్యుడు ఆకాశంలో?
అంతే. పైకి వెళితే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు, 24 గంటలు కనిపిస్తూనే ఉంటాడండి. కానీ మనం ఒకవైపు ఉన్నాం కాబట్టి భూమికి అలాగ తూర్పు వైపు మనం ఉన్నామండి. మనకు ఆయన తూర్పుకు ప్రవేశించినప్పుడే మనకు కనిపిస్తుంది. పశ్చిమ వైపు అమెరికా ఉందండి, మనకు పశ్చిమ వైపు ప్రవేశించినప్పుడు వాళ్ళకి కనిపిస్తాడండి. అఫ్కోర్స్ వాళ్ళకి అది తూర్పు కావచ్చు, వాళ్ళకి అది తూర్పు కదా. మనం అట్లా తిరిగాడు అనుకోండి, తిరిగి మళ్ళీ తూర్పుకి వచ్చేటప్పటికి మనకు కనిపించడం మొదలు పెడతాడు. అప్పుడు మనకు అర్థం ఏది నిజంగా తూర్పు ఏది పడమరా అని అడగండి. అది అట్లా అండి, బుద్ధి పని చేస్తే అడగరండి. అవునా కాదా? ఎప్పుడు బుద్ధి పని చేస్తే అడగరండి. అంటే అడిగేవాళ్ళు అంటారు, బుద్ధి లేని వాళ్ళు అంటారా? ఏమో, నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? అదేమోనండి. నన్ను కానీ ఆ ప్రశ్న అడిగితే నేనంట, నేను బుద్ధికి అతీతంగా ఉన్నాను అని. అయ్యా నాకు బుద్ధి ఉంది, అది అవసరమైనప్పుడు పనికొస్తుంది, కానీ సత్యం తెలియాలి అని అంటే బుద్ధిని కూడా కొద్దిసేపు పక్కన పెట్టాలి. బుద్ధి కూడా నా మీద ఆధారపడి ఉంది, బుద్ధికి కూడా నేను అధినేతనై ఉన్నాను కదా. అదే 24 గంటలు పనిచేస్తుంది బుద్ధి. కొంతమందికి అసలే పనిచేయదు, కొంతమందికి అస్సలే పనిచేయదు, కొంతమంది అప్పుడప్పుడు వినియోగించుకుంటారు. అయితే విశిష్టం ఏంటంటే అందరికీ ఉంటుంది, చాలామంది దాచుకుంటారు. ఎందుకండి? చాలా విలువైంది కాబట్టి కొంతమంది వినియోగించుకోవడం మొదలు పెడతారు. ఎవరో వివేకం మొదలైందో, ఇంత విలువైన వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువను వినియోగించుకొని మనం విలువైన వ్యక్తులుగా అందరికి కనిపించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉపయోగించడం మొదలు పెడతారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా నేను నాతో తాదాత్మ్యం చెందితే నా జ్ఞానం ఎప్పటికీ మరుగు కాదు. అలాగే నేను సూర్యుడిని నిరంతరం చూడాలి అని అనుకుంటే కక్ష దాటేసి వెళ్ళగలగాలి, కక్ష దాటేసి వెళ్ళగలగాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లోకి వస్తే మనసు పనిచేయాలి. మనసులో ఎమోషన్స్ ఉంటాయి, ప్రేమలు, సంబంధాలు. అదే బయటికి వెళ్ళి పని చేస్తుంటే మనసు కాదు పనిచేయాల్సింది, బుద్ధి పని చేయాలి. అవునా కదా? జీవితం గురించి బాగా తెలిసిన వాడు 24 గంటలు బుద్ధిని పట్టుకుంటాడా ఏంటి? ఇంట్లోకి ఎంటర్ అవుతానే, నువ్వు అక్కడ ఉండు, ఇక్కడ ప్రేమలే పనిచేయాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నావు, పని చేయాలి అని అనుకున్నావు అనుకో, అప్పుడు మైండ్ నువ్వు అట్లుండవు, బుద్ధి లై ఊహించుకోగలగాలి. అదే 24 గంటల బుద్ధి పని చేస్తే 24 గంటల బుద్ధి పిచ్చెక్కుతుంది. 24 గంటలు బుద్ధి పని చేస్తే పిచ్చెక్కుతుంది. ఏంటండి? కాబట్టి ఇక్కడ ఏంటి ఏనంటే, అవి నీకు పనిముట్లైన ఇన్స్ట్రుమెంట్స్ ఏనయ్యా, నువ్వు వాటికి అధినేతవయ్యా, నువ్వు పరమాత్మ చైతన్యానివయ్యా. కాబట్టి నువ్వు చైతన్యంతో తాదాత్మ్యం చెందావు, నీకు వెలుగు దూరం కాదు, జ్ఞానం. సూర్యుడు దూరం కాడు, చైతన్య స్వరూపం. అదిగో ఆయన స్థూలంగా చూస్తే వస్తున్నాడు పోతున్నాడు, వచ్చే కొద్ది వెలుగులు వస్తూ ఉంటాయి. వెలుగులతో పాటు ఏమొస్తాయి? ఇంకా శక్తులు వస్తాయి. అవునా కదా? సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అంటే నీరసించిపోతాం. సూర్యుడు వస్తున్నాడు అంటే లేచి కూర్చుంటాం. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు అంటే ఎవడో పండుకుంటే తంతారు పట్టుకొని, వాడు వాచ్మెన్ గోర్ఖాలు తప్ప ఇంకెవడు పండుకోడు. అవునా? లేచి పని చేసుకుంటూ ఉంటాడు. సూర్యుడితో పాటు సైన్స్లో చెప్తారు, రసాయనాలు వస్తాయండి, శక్తులన్నీ వస్తాయ్యా. చంద్రుడితో పాటు ఆహ్లాదం వస్తుందయ్యా, సుఖం వస్తుందయ్యా. చంద్రుడితో పాటు స్వచ్ఛత వస్తుందయ్యా. వ్యాపించుకోగలగాలి.
సో కాబట్టి ఏమిటి ఏనంటే ఇగో వాటి గమనాలు కూడా ఇవి సూచిస్తున్నాయండి. సూక్ష్మంగా లోపలికి కూడా చూడగలగాలి. కేవలం బయటే చూస్తున్నాం అనుకోండి, ఇంతేనా, లోపల కూడా చూడబోయా. దెన్ యదా చైంద్రియా ప్రియా ప్రచలతే పంచదశ ఘటికాభిర్యామ్యాం సంపాదకోటిద్వయం యోజనానాం సార్ధద్వాదశ లక్షణాని సాధికాని చోపయాతి. షణ్ణేమి తృణాభిర్ సంవత్సరాత్మకం సమామనంది దస్యాక్షోర్మేరురు మూర్ధని కృతో మానసోత్తరే కృతేతర భాగో యత్ర ప్రోదం రవిరథచక్రం తైలయం త్రచక్రవదు భ్రమన్ మానసోత్తరగిరౌ పరిభ్రమది తస్మిన్ వృక్షే కృతమూలో ద్వితీయో అక్షస్ఫుర్యమానేన సంవితశ్చైలయంత్రాక్షవద్రువే కృతో పరిభాగః రథనేడస్తు షట్త్రింశలక్షణయోజనాయత తత్తురీయ భాగ విశాలస్తావాన్ రవిరథయో యత్ర హయాం ఛందో నామానః సప్తారుణయోజితాః వహంతి దేవమాదిత్యం పురస్తాత్ సవితుర్ అరుణ పశ్చాస్య నియుక్త సౌత్యే కర్మణి కిలాస్తి తదా బాలకిల్యా ఋషయో అంగుష్టపర్వమాత్ర షష్టి సహస్రాణి వృతః సూర్యం సూక్తవాకాయ నియుక్త సంస్తువంతి తదాన్యే చ ఋషయో గంధర్వాప్సరసూనాగాః గ్రామాణ్యో యాతు దానాదేవ ఇత్యైకశోగణాః సప్తచతుర్దశ మాసి భగవంతం సూర్యమాత్మానం నానానామానం పృథగ్నానామానః పృథక్కర్మభిర్ద్వంద్వశౌపస ఉపాసతే లక్షోత్తరం సార్ధనవకోటియోజన పరిమండలం భూవలయస్య క్షణేన సంగప్యోత్తరత్తరం ద్విసహస్రయోజనాని సభుంక్తే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే ఏకవింశోऽధ్యాయः. అథ ద్వావింశోऽధ్యాయः. రాజోవాచ ఏదేతత్తు భగవతా ఆదిత్యస్య మేరుం ధ్రువం చ ప్రదక్షిణేన పరిక్రామతో రాశీనామాభిముఖం ప్రచలితం చ ప్రదక్షిణం భవతో పవర్ణితమముష్య వయం కథమను మిమీమహీతి. ఓకే, ఏమైంది? ఈ సూర్యుడి గమనం అంతా ఎలా జరుగుతుంది? సూర్యుడు అంటే ఎవరో కాదు, బాహ్యంగా ఆయనే. అవునా? రథం వేసుకొని నడుస్తున్నాడు ఆయన, కశ్యప ప్రజాపతి కుమారుడు. అస్సలు ఆయనతో మనకు సంబంధం ఏంటి? ఆ కశ్యప ప్రజాపతి కుమారుడు, ఈ సూర్యుడు, లోపల ఉన్నాడే ఆత్మసూర్యుడు, ముగ్గురు సూర్యులే. ముగ్గురు కూడా సూర్యులే. ఆ సూర్యుడు వస్తున్నాడు అంటే శక్తులు వస్తాయి. మరి లోపలికి ఆత్మ ప్రవేశిస్తుంటే శక్తులు వస్తాయి లేదా? అవునా? ఆ సూర్యుడు బయటకు వచ్చేటప్పటికి భూమి తేమలన్నీ ఎండిపోయి ఆవిరైపోతూ ఉంటాయి. ఈ సూర్యుడు కూడా బయటకు వస్తున్నాడు, ఇదేమో కూర్చున్నాడు అంట ఆవురావురుని ఎదురుగా ఉన్నట్టుని ఆస్వాదిస్తాడు. కళ్ళతో, చెవులతో, ముక్కుతో, నాలుగుతో, చర్మంతో ఆస్వాదిస్తాడు. అంతేకాదు ఆ సూర్యుడు వస్తున్నాడు అంటే వెలుగులు వస్తాయి. అవునా? ఈ సూర్యుడు కూడా బయటకు వస్తున్నాడు అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారాగా, మనోబుద్ధి ద్వారాగా వెలుగులు వస్తాయి, ప్రపంచాన్ని వెలిగించి తెలుసుకుంటూ ఉంటాయి. అవునా? కాబట్టి ముగ్గురు పరమాత్మయే. ముగ్గురు పరమాత్మయే. సో కాబట్టి నీకు ఆ బయట ఉన్న సూర్యుడికి సంబంధం ఉందా లేదా? ఖచ్చితంగా సంబంధం ఉంది. సంబంధం ఉంది. ఎందుకే? ఏమయ్యా? ఆయనే నేను. స్థూలంగా కనిపించే ఆ సూర్యుడికి జ్ఞానం ఉందా లేదా? స్థూల దృష్టిలో చూస్తే లేదండి అని అనుకుంటాం.
కానీ నీకుందా లేదా? ఉంది. నీకుంది. నీకున్న జ్ఞానంతో ఆయన కూడా వినియోగించుకొని నేను నువ్వు గుర్తించు. సరే చూడు, ఇంద్రుడు ఉన్నాడే తిరుగుతూ ఉంటే 4 నగరాలు వస్తాయి అని అన్నాం. తూర్పున ఒక నగరం, దక్షిణాన ఒక నగరం, ఉత్తరాన ఒక నగరం, పడమర ఒక నగరం, 4 నగరాలు వస్తాయండి అని అన్నాం. 4 నగరాలు. ఆ నగరాల వైపు తిరుగుతూ ఉంటే ఆయన ఎంత సమయంలో తిరుగుతున్నాడు, ఎంత దూరం తిరుగుతున్నాడో చెప్తున్నాడు. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమున నగరానికి వెళ్ళడానికి 15 గడియలు పడుతుందట. 2,12,5 లక్షల యోజనాలట. 2 అంటే 2,25,000. 2,25,000. సారీ 2.5. 2 అంటే 1/4. 2,25 అని టైం కాదు అది. 225. 2.5 అంటే 2:50 గంటలు కాదు ఇక్కడ. లక్షల యోజనాలట పయనిస్తాడు. అంటే 2,37,75,000 యోజనాలట. ఇదే క్రమంలో సూర్యుడు వరుణ చంద్ర నగరాలను కూడా యమనగరం నుండి సంయమన నగరం నుండి మరి వరుణ నగరానికి, అక్కడి నుంచి చంద్ర నగరానికి, అక్కడి నుంచి మళ్ళీ ఇంద్ర నగరానికి ఈ విధంగా తిరుగుతూ ఉంటాడట. తూర్పు నుండి పడమరకు వెళ్ళేటప్పటికి రాత్రి అవుతుందండి. రాత్రి నుండి మళ్ళీ తూర్పుకు వచ్చేటప్పటికి పగలవుతుందండి. ఆయన రథం, ఆ రథం అంత దూరం ఎలా వెళుతుందండి? దానికి ఫ్యూల్ అవసరం లేదా? రిపేర్లే ఉండవా? అయ్యా ఆయన రథం కూడా ఏమటయ్యా అంటే దివ్యమైనటువంటిది. అది ఏ రిపేర్లు రావు కదా. ఆ రథానికి ఇప్పుడు స్పీడ్ ఏమిటి అన్నట్టు చెప్తున్నాడు. ఒక ముహూర్త కాలంలో 34,800 యోజనాల దూరం పయనిస్తుందట. ఇప్పుడు కారు కొనేటప్పుడు చెప్తారు కదా, గంటకి 7 కిలోమీటర్లు దీంట్లో వెళ్ళొచ్చు అని. ఫ్యూల్ కూడా ఎంత వస్తుంది అని చెప్తారు. దానికి ఫ్యూల్ వస్తున్నలే, అది స్పీడ్ వెళ్ళిపోతుంది. అవునా? అదే రోడ్డు మీద, ఇండియాలో ఏ రోడ్డు మీద 100 దాటితే ప్రమాదమే కదా. నేషనల్ హైవేస్లో వెళ్ళొచ్చు అంటే 120, 130, అంతకంటే మహా ప్రమాదమే ఉంటుందండి. అమెరికా లాంటి దేశాల్లో అయితే 200 పైన వెళుతూ ఉంటారండి. రోడ్లు అంత బాగుంటాయి, యాక్సిడెంట్లు ఉండవండి. అడ్డం వెళ్తుందండి రోడ్లకి. మరి ఆకాశంలో వెళ్ళేటప్పుడు అసలు ట్రాఫిక్ లేదు కదా అక్కడ, కాబట్టి అదంతా వేగంతో వెళ్ళిపోతూ ఉంటాయండి. దాంట్లో పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందయ్యా, గదే వెళ్తున్నాయి కదా విమానాలు. కింద వెళ్ళేటువంటి బస్సు కంటే రైలు వేగంగా వెళ్ళగలదు, రైలు కంటే విమానం వేగంగా వెళ్ళగలదండి. దానికంటే సూర్యుడు ఇంకా వేగంగా వెళ్ళగలండి. ఆయన రథం కూడా అంత వేగంగా వెళుతూ ఉంటుందండి. అయితే దీనికి ఏంటంటే సూర్యుడు రథం సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది కదా, ఒక చక్రం ఉంటుంది. దాని 12 మాసాలు అనేటువంటి 12 ఆకులు చక్రంలో. వీటైతే ఫోక్స్లు అంటాం కదా మోటార్ సైకిల్ దానికి. కానీ ఎడ్ల బండికి ఉంటుంది ఆకు ఉంటుంది, 12 ఆకులు ఉంటాయి. 12 ఉంటాయి, వాటిని ఆకులు అంటారు, కొన్ని చోట్ల ఆకులు అంటారు. అయితే 2 అక్కడ ఉంటాయి. వాటి ఒక చక్రం ఒకటి ఉంటుంది, దాన్నే 6 ఉంటాయి అక్కడ. 12కి 6. వాటిని ఇక్కడ ఋతువులు అంటున్నారు. అలాగే ఎడ్లబండి ఇక్కడ అట్లాగే వేసేవారు. చాలా చోట్ల ఎడ్లబండి తయారు చేశారంటే ఆ విధంగానే ఉంటాయి. 6 ఆకులు, 12 ఆకులు, 6 కర్రలు, దాని మీద ఒకటి వేసేవారు. మధ్యలో ఒక వీటన్నిటిని కలిపి వీటన్నిటి కలిపేది యాక్సిల్, దాని మధ్యలో క్లీవ్స్ అనేది ఏముంటుంది. అట్లాగే చెప్తున్నారు దీన్ని కూడా. 4 మాసాలు 3 నాగులు ఉంటాయి. వాటిని ఏమన్నారండి, మనకు కూడా 3 కాలాలు ఉన్నాయి, 4 కాలాలు ఉన్నాయి, 3 కాలాలు. అవునా? 3 కాలాలు ఏమిటి? వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, వేసవికాలం
కదా, 3 కాలాలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఆ విధంగా ఉంటాయి. నాలుగు ఓ కానీ ఇక్కడ ఒకటి ఉంటుంది. దాన్ని సంవత్సరం అని అంటున్నాం. అయితే ఆ యాక్సిల్ ఉంటుంది అటుపక్క నుంచి ఇటుపక్కకే. ఒక పక్కనేమో మేరు పర్వతం ఉంటుంది, రెండో వైపేమో మానసోత్తర పర్వతం ఉంటుంది. మేరు పర్వతం అంటే చైతన్యం అన్నాం కదా కదా. మానసోత్తరం అంటే మనసు, దాని చర్యలు, ఇంద్రియాలు ఇటుపక్క ఇది ఉంటుందండి. ఈ చక్రం, చక్రం అంటే కదిలేది అని, రథం అంటే పరిగెత్తేది అని. కదలికలు ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి. కదలిక ఆగిపోయిందంటే ఏమో ఉండవండి. అయితే ఈ మధ్యలో ఇరుసన్ అంటారు కదా, దాని యాక్సిల్ ఇరుసన్ ఉంటారే, దానికి ఏంటి అంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ. ఈ లోపల ఇరుసు ఆ చక్రము రెండు కరిగిపోతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. దాని మధ్య ఆయిల్ వేస్తాం. మనం కూడా ఆయిల్ వేస్తారు కదా, ఆయిల్ వేస్తూ ఉంటాం, ఆయిల్ వేస్తుంటారు. ఏమయ్యా అంటే అది కూడా ఇక్కడ దాన్ని కూడా చెప్తున్నాను. అలాగా ఏముంటుందయ్యా, ఇరుసు పొడవు దాంతో 4 వంతులు ఉంటుంది. ఇరుసు ఎంత పొడవు అయితే ఉంటుందో దాంట్లో అటు ఇటు చక్రాల మీద 4 వంతు ఉంటుందండి. అటు చక్రాల మీద పావంతు, ఇటు చక్రాల పావంతు, మధ్యలో సగం కలిపి ఉంటుందండి. ఈ రథం మీద కూర్చుంటాడు ఎవరు? సూర్యుడు. పరిగెత్తేది రథం. శరీరం పరిగెత్తుందా లేదా? ఇంద్రియాలతో పరిగెత్తుంది. పరిగెత్తుందా? కాళ్ళు ఉంటాయి కదా పరిగెత్తాయి. కళ్ళు పరిగెత్తాయి, పరిగెత్తవా? చెవులు పరిగెత్తాయి లేదా? వాటి శబ్దాలు, వాటి విషయాల కోసం పరిగెత్తాయి. కళ్ళు రూపాల కోసం పరిగెత్తాయి. ముక్కు వాసన కోసం పరిగెత్తుంది. నాలుగా రుజుల కోసం పరిగెత్తి. ఇవే కదలికలు. వాటి వెంట మనసు కూడా పరిగెత్తుతూ ఉంటుంది. బుద్ధి కూడా జ్ఞానేంద్రియాలతో మనసు కలిస్తే మనోమయ కోశము అని, జ్ఞానేంద్రియాలతో బుద్ధి కలిస్తే విజ్ఞానమయ కోశము అని. వెనకల మనసు ఉంటే అవి ఉద్రేకాలను స్వీకరిస్తాయి. అదే ఇంద్రియాల వెనకల బుద్ధి ఉంటే జ్ఞానాన్ని ఆస్వాదిస్తాయి. సాయంత్రం 6 గంటలు దాటితే అందరూ ఏం చేస్తారండి? 6 దాటితే ఏం చేస్తారు చెప్పండి? మోర్ దాన్ 50% టీవీ దగ్గర కూర్చుంటారండి, అవునా కదా? 90% లేడీస్ ఎక్కడ ఉంటారు? 1% ఉంటారు సత్సంగంలో. ఉంటారా? వీడియోల దగ్గర, టీవీ దగ్గర కూర్చుంటారు, ఫోన్ దగ్గర కూర్చుంటారు, సినిమాలకు వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది పార్కులకు వెళ్ళిపోతారండి, ఇంకొంతమంది పబ్బులకు వెళ్ళిపోతారండి, ఎక్కడికెక్కడికెక్కడికెక్కడికో. ఏమయ్యా అంటే మనసు కదిలితే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు, బుద్ధి కదిలితే అన్వేషణ, జ్ఞానం కోసం వెళ్తారు. ఈ విషయం దానికి ఆధ్యాత్మిక సాధకుడు బుద్ధిని వినియోగించుకోవాలనుకున్నవాడు మాత్రమే సంధ్యా సమయాల్లో ఉపాసనతో మనసును ఆపుతూ అధ్యయనంతో జ్ఞానాన్ని, బుద్ధిని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ 99.99% ఉదయ సంధ్యలో, ప్రాతः సంధ్యలో గురి కొడుతూ ఉంటారు. సాయం సంధ్య వచ్చేటప్పటికి ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. ఏంటి అంటే మనసుని అడిగిస్తూ ఉంటుందండి. కానీ బుద్ధి నడిపించేవాడు ఏం చేస్తాడు? అన్ని రకాల తప్పుడు నిర్ణయాలన్నీ సంధ్యా సమయంలో జరుగుతాయట. సాయం సంధ్యా సమయంలోనే తప్పుడు నిర్ణయాలు. కారణం ఏంటి? మనసు మోహంలో నిండిపోయి ఉంటుందా. అన్ని రకాల దొడ్డిదారులు, తప్పుడుదారులు, ఏదో పాడు పనులు, పాడు ఆలోచనలు, పాడు తిరుగుళ్ళు. సాయంత్రం సంధ్యా సమయంలో కూర్చొని అర్ధరాత్రి దగ్గర కూడా ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళు. కారణం ఏంటయ్యా? వెనకల ఎమోషన్స్ ఉన్నాయి అంటే అది ఏమవుతుంది? లాగివేయబడుతుంది బయటికి, విషయాల్లోకి.
కానీ ఎవరైతే దాన్ని శుద్ధి చేసుకుంటూ బుద్ధిని పైకి లేపుతూ ఉన్నారో సంధ్యా సమయంలో బాగా ఎక్కువగా జీవితానికి పనికొచ్చేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. జ్ఞానం భౌతికమైనా సరే ఆధ్యాత్మికమైనా సరే విజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమయంలో అధ్యయనంలో ఉంటారు. భౌతికాన్ని పట్టుకున్న వాళ్ళు అఫ్కోర్స్ సైంటిస్టుల దాకా వెళ్ళిపోవచ్చు. అవునా? ఆధ్యాత్మికతను పట్టుకున్నటువంటి వాళ్ళు ఋషి స్థాయి దాకా వెళ్ళిపోవచ్చు. ఋషిలాగా మారిపోయే అవకాశం ఉందండి అని. సో కాబట్టి ఏంటయ్యా అలాగా తిరుగుతూ ఉంటాయి అన్నీ కూడా. అంటే ఇవే లోపల ఉన్న ఇంద్రియాలు మనసులో ఇవన్నీ కూడా పరుగులు తీస్తూ ఉంటాయి. సూర్యుడు అరుణుడు రథసారథి అంటే ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఆయన వెంట ఈ సంధ్యా సమయాల్లో ఏం చేస్తారు? ఉపాసకులు గాయత్రిని ఉపాసిస్తూ ఉంటారు. అధ్యయన పరులు సరస్వతిని ఉపాసిస్తూ ఉంటారు. అయితే సావిత్రిని మాత్రం సాయంత్రం ఉపాసించారు, ఉదయం ఉపాసిస్తారు. యజ్ఞయాగాది కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారే, కర్మకాండ చేసిన వాళ్ళు సావిత్రిని ఆరాధిస్తారండి. ఉపాసన కొరకు గాయత్రిని ఆరాధిస్తారండి. అధ్యయనం కొరకు సరస్వతీదేవిని చేస్తారండి. ఇవి త్రిసంధ్యలు. త్రిసంధ్యలు ఏం చేస్తూ ఉంటారు అని కదా. ఏమయ్యా అంటే ఈ సూర్య భగవానుడు గమనంలో ఈ విధంగా జనాలందరూ కూడా నడుచుకుంటూ ఉంటారండి. వీరే కాదండి, ఇంకా కొంతమంది వాలకీలు అని. వాలకీలు ఋషులు కొంతమంది ఉంటారు. బొటన వేలంత ఆకారంలో ఉంటారు. బొటన వేలంత ఆకారం. వాళ్ళకి నీటి మీద వచ్చి ఆవిరి ఉందే, ఆవిరి ఆస్వాదించే బతుకుతారట. వాలకీలు అనేటువంటి వాళ్ళు అవే ఉష్ణ వాయువుల్ని ఆస్వాదించి బతికేయడం. ఇంకా ఎవరయ్యా? ఋషులు, గంధర్వులు, అప్సరలు, నాగులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అనేక మంది అనేక రకాలుగా ఉపాసిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు రాక్షసులు ఉపాసన చేస్తారు. దేనికి? శక్తులు సంపాదించి అందరినీ నాశనం చేసేది ఎట్లా అని. దానికి అనేది సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కదాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇతరులను దెబ్బ కొట్టడం కొరకు ప్లాన్లు వేసేవాళ్ళు కొంతమంది, దానికోసం శక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది, మనసును స్వచ్ఛపరచుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది, దానికి శక్తి కావాలని భగవంతుడిని అడిగేవాళ్ళు కొంతమంది, అయ్యా మోక్షకాంక్షలో భగవద్గీత జ్ఞానం కావాలి అనుకుని ప్రయత్నం చేస్తూ నేను నిరంతరం సుఖంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తాను. అన్నీ ఉంటాయి, కానీ లోపల మనశ్శాంతి అనేది ఉంది. దైవానికి దగ్గరే కొద్ది వస్తుందండి. కొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఉపాసన చేసి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సుఖపెట్టడానికి, బాగుపరచడానికి, మరి పరిణతి చెందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదిగో అయితే వీళ్ళందరూ సూర్యుడిని అనుసరించి నడుస్తున్నారు. ఏ సూర్యుడిని? ఆ సూర్యుడిని. స్థూలంగా ఉంటే అదే చెప్తాం, కానీ సూక్ష్మంగా లోపల ఉన్న ఆత్మసూర్యుడిని అనుసరిస్తున్నారు. ఎవరు దేనికోసం ప్రయత్నం చేస్తే తదాస్తూ ఉంటాడు ఆయన. దేవుడు ఎవరిని అనుగ్రహిస్తాడండి? ఎవడు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడో తదాస్తు చేస్తాడు. బుద్ధునోడు జాగ్రత్తగా బాగుపడడానికి ప్రయత్నం చేస్తాడు. బుద్ధి లేనుడు వాడు కూడా చాలా జాగ్రత్తగా తన ఇతరులను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అన్నారు సూర్యుడట ఒక క్షణంలో 2002 యోజనాల వేగంతో పరిగెత్తూ ఉంటాడండి. ఏ సూర్యుడు? అంతేనా? లోపల సూర్యుడు గమనించి చూడండి. ఒక క్షణంలో ఆలోచన ఎంత వేగంతో వెళ్ళిపోతుంటాయి. ఒక సెకండ్లో 150 ఆలోచనలు వస్తాయట. ఒక నిమిషానికి 60 × 150. ఎంత వేగం? ఒక గంటకి ఎంత వేగం? అన్నీ తెలుస్తాయి లేదా? లోపల సూర్యుడికి తెలుస్తాయి లేదా? అంటే వాటిని అన్నిటిని ఆయన అనుసరిస్తూ ఉన్నట్లేగా. అవునా? ఏదైనా ఇక్కడ ఉన్న క్లాస్ తెలియాలంటే ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అవునా? లోపల ఉన్న ఆలోచన తెలియాలంటే దాని వెనక ఉండాలి. ఎస్, లోపల ఉన్న ఆత్మకు అన్నీ తెలుసుండి. సూర్యుడికి తెలియదే లేదండి. అలాగే వెళ్తున్నామండి. అందుకే సూర్యారాధన అనేది తప్పనిసరిగా పెట్టారు.
కదా. అయ్యా ఇది సూర్యుడి యొక్క గమనము. ఆయన వెంట నక్షత్రాలు అన్నీ ఉంటాయి కదా, మరి అవి పరిగెత్తున్నాయి లేదా? అవి కూడా పరిగెత్తున్నాయండి. దానికే చెప్తారు ఏంటి అని అంటే, చూడండి ఈ సూర్య గమనాన్ని బట్టి ఇప్పుడు వివాహం చేసుకోవాలి అని అనుకోండి, ఏం చేస్తారు? గణాలు కలిసాయి. గుణాలు అన్నమాట ఎక్కువ ఎదిరిపోయింది. గణాలు కలిసాయి లేవు అని. ఏమిటా గణాలు? నువ్వు ఎప్పుడు పుట్టావు, నువ్వు పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఆయన అంటే నక్షత్రాలు ఏ నక్షత్రంలో ఉంది, తిథులు ఏమున్నాయి, ఎంతకాలం గమనం, వాటి బట్టి నీ గమనం కూడా ఉంటూ ఉందండి అని ఇక్కడ నడిచిపోతూ ఉంటుంది. కానీ నువ్వు సూర్యుడు కానీ పట్టుకున్నావు అనుకోండి, పట్టుకోవాలి అని అనుకుంటే మార్గం సూచించేది బృహస్పతి గురువు అనుకూలంగా ఉంటే రాహుకేతువులు శనిగాడు కూడా సహకరిస్తాడండి. అవునా కదా? గురువు అనుకూలంగా ఉంటే నీ సహకరిస్తాడండి. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఓహో అలాగా అప్పుడు రోజులు చెప్పారంటే వీళ్ళని చెల్లిపోతారండి. కానీ ఇప్పుడు గురువు అనుకూలం ఉంటే అన్నీ అనుకూలం అవుతాయనే విషయం మీకు అర్థమవుతుందా? బృహస్పతి గురువు అంటే ఎలా అండి? అయ్యా నేను నా గురువుని అనుసరించేటట్లయితే నేను ఏం చేస్తే పైకి ఎదుగుతానో అది శాసిస్తాను నా గురువు. నువ్వు ఇది ఇలాగ నడుచుకుంటే నువ్వు పైకి వెళ్తావు అని. కానీ ఆకర్షణలు ఇంకొక వైపు ఉంటాయి, కర్మఫలాలు ఇంకొక వైపు ఉంటాయి. కానీ గురువు మాటను గట్టిగా పట్టుకున్నామంటే వాటిని ఎదిరించి ఉన్నత గతికి వెళ్తాం. అందుకే గురు సహకారం అంటే, గురు సహకారం ఎట్లా అవుతుందండి? నీ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు అక్కడ చెప్తారు, కానీ నీ ప్రయత్నాన్ని బట్టి ఇక్కడ ఆధ్యాత్మిక గురువు చెప్తాడు, అయ్యా నీ గమనంలో నీ ప్రారంభంలో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయి, ఇక్కడ మార్చేసుకోవచ్చునండి. గురువు మాట విన్నావా, అన్ని గ్రహాలను కూడా దాటేసి వెళ్ళిపోవచ్చునండి. డైరెక్ట్గా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అమ్మో కాలిపోమా? ఆధ్యాత్మిక సూర్యుడు అంతరాత్మ అక్కడికి అన్ని గదుల్ని దాటేసేయగలమండి. జీవితం స్పష్టంగా కనిపిస్తుందండి. అలా మరి రేపు నక్షత్ర గమనాన్ని రేపు చూద్దాం. హరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.